సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఇప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, అంటే బిగినర్గా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, సో ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే, అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. 15-15-15 రూల్ ఆఫ్ 15 ఫార్ములా ఉంది కదా. అంటే 15 సంవత్సరాల పాటు నెలకి 15,000 రూపాయలు 15% చొప్పున రిటర్న్స్ వేసుకుంటే 1 కోటి ఎంతో చేతికి వస్తుంది. 1 కోటి రూపాయలు 15 సంవత్సరాల తర్వాత అనుకుంటాం. సరే, మొత్తానికి ఇంకొక 6 నెలలకో 3 నెలలకో మొత్తానికి మనం అనుకున్న ఆ 15 years టెన్యూర్ కంప్లీట్ అయిపోయి ఆ 1 కోటి రూపాయలు మన చేతికి వస్తుంది అనుకునే సమయానికి మార్కెట్ క్రాష్ అయితే ఏంటి పరిస్థితి? మన 1 కోటి రూపాయలు మనకు వస్తాయా? మన 1 కోటి రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? దెన్ హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దట్ 1 crore? ఏంటి పరిస్థితి? అసలు మన డబ్బు మనకు వస్తుందంటారా ఏంటంటూ చాలామందికి అంటే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఉన్న పెద్ద ప్రశ్న ఇది. సో మరి మీరేం చెప్తారు దీనికి? నా దగ్గరికి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 2-3 క్లయింట్స్ వస్తుంటారండి. దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగే క్వశ్చన్స్లో తప్పకుండా ఈ క్వశ్చన్ ఉంటుంది. నేను మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేస్తాను, ఒక 15 years ఉంటాను, ఉన్న తర్వాత 15 years తర్వాత మార్కెట్ పడిపోతే, మొత్తం కుప్పగూలిపోతే, నా డబ్బులన్నీ జీరో అయిపోతే, లేదా నేను పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే అని ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను. సో వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగర్ ద పీరియడ్ యూ ఇన్వెస్ట్, మీకు ఒక మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని ఒకటి వస్తుంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక 15 years పాటు ఇన్వెస్ట్ చేస్తే, మీరు చెప్పినట్టు రూల్ 15 ప్రకారంగా ఒక 1 crore వచ్చింది అనుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా గత 2 decadesలో స్టాక్ మార్కెట్ హైయెస్ట్ ఫాల్ అయింది 2008లో 67% ఓవర్ పీరియడ్ ఆఫ్ 9 monthsలో పడింది. 2008 జనవరి నుంచి 8 అక్టోబర్ వరకు, 2008 అక్టోబర్ వరకు 67% మార్కెట్ పడితే, మ్యాక్సిమం యావరేజ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ పడ్డాయి 40%. ఇది హైయెస్ట్. సెకండ్ బిగ్ ఫాల్ వచ్చేసి మనం 2020 కోవిడ్ టైంలో చూసాం. మార్చ్ కోవిడ్ టైంలో అప్పుడు స్టాక్ మార్కెట్ పడింది 39%. వేరస్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్గా పడింది 18-19% పడ్డాయి. ఇక్కడ మీరు గమనిస్తే స్టాక్ మార్కెట్ కనుక ఎంత పడుతుందో అందులో ఒక 50-60%, మ్యాక్సిమం 50% వరకే మ్యూచువల్ ఫండ్స్ పడతాయి. అంతేకాని మ్యూచువల్ ఫండ్స్ మొత్తం టోటల్గా పడిపోవు, జీరో అవ్వదు, ఇంపాసిబుల్ అది. సో ఓకే, ఇప్పుడు మన పాయింట్కి వద్దాం. మరి నేను 1 కోటి రూపాయలు అయింది కదా, నా చేతికి తీసుకునే టైంకి వచ్చేప్పటికి పడిపోతే ఎట్లా స్టాక్ మార్కెట్ అంటే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనము 1 crore అయ్యింది. మనం కోవిడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మార్కెట్ 40% పడింది. ఈ 40% మార్కెట్ పడితే మ్యూచువల్ ఫండ్స్ ఎంత పడ్డాయి? 20% పడ్డాయి. సో ఆ 20% ఎంత? 1 crore 20% ఎంత? 20 lakhs. పోతే ఎంత మిగులుతుంది? 80 lakhs మిగులుతుంది. అంటే మీకు అట్లీస్ట్ వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా మీరు పెట్టిన పెట్టుబడికి మొత్తం 15,000 చొప్పున మీరు పెడుతూ పోతే 27 లక్షలు మనం ఇన్వెస్ట్ చేస్తాం. 27 లక్షలకు గాను మీకు దగ్గర 80 లక్షలు మీ చేతిలో ఉంటుంది. ఏది ఇన్స్పైట్ ఆఫ్ కోవిడ్ ఆల్సో. అంటే 80 లక్షలు వచ్చింది అంటే మీకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వర్కౌట్ అయినట్టు? 12.5% చొప్పున వర్కౌట్ అయితే, తక్కువ క్రాష్ అయ్యి పడిపోతే కూడా, ఎందుకంటే మామూలుగా 12కి మించి ఎక్కువగా కూడా చెప్పకూడదు, మీరు 15 ప్రకారం అయితే 1 crore, 12.5% అయితే ఎగ్జాక్ట్లీ 80 lakhs ఆఫ్టర్ 15th year. మీకు 1 crore ఉంది, చూశారు, కానీ కోవిడ్ వచ్చింది, మళ్ళీ మీరు తీసుకునే రోజుకి వచ్చి అనుకుందాం పడిపోతే కూడా, లాస్ట్ ఇన్స్టెన్స్ ప్రకారం ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు 20% కట్ చేశాక కూడా మీకు 80 lakhs వచ్చాయి అంటే మీకు అక్కడ 12.5% వర్కౌట్ అయినట్టు. ఓకే, సో మొత్తం పోవట్లేదు. అయితే మీరు ఇదే పని మ్యూచువల్ ఫండ్లో చెయ్యను బికాస్ ఆఫ్ దిస్ రీజన్, పడిపోద్ది నేను తీసేటప్పుడు కనుక నేను ఎఫ్డీ చేసుకుంటాను, ఇంకో పాలసీ పెట్టుకుంటా అంటే ఎంత వస్తాయి? అందులో ఇక్కడ కోవిడ్ వచ్చి పడిపోయిన తర్వాత కూడా మీ 1 కోటి రూపాయల్లో 20% తీసేస్తే కూడా 80 లక్షలు ఉన్నాయి కదా. అంటే మీకు వర్కౌట్ అయిన రేట్ ఆఫ్ రిటర్న్ 12.5%. ఇది ఒకటి, ఫస్ట్. నెంబర్ 2, ఇంకో రెండోది ఏంటంటే, స్టాక్ మార్కెట్ పడడం అనేది ఒకే రోజు జరగదు. దెర్ ఇస్ అ రూల్ కాల్డ్ లోవర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్. స్టాక్ మార్కెట్ కనుక ఒక రోజు 10% పడితే ఆ రోజు సర్క్యూట్ ఫిల్టర్స్ వచ్చేస్తాయి, ఆ ఫర్దర్గా ట్రేడింగ్ జరగదు. ఒక 1 hour పాటు జరగదు ట్రేడింగ్. ఫస్ట్ 10% పడితే మళ్ళీ ఏం చేస్తుంది సెబీ? ఒక 1 hour హాల్ట్ ఇచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తే మళ్ళీ 5% పడింది అనుకోండి, ఓపెన్ చేశాక కూడా పడితే ఆ రోజుకి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. ఇది కేవలం 2 సార్లే జరిగింది హిస్టరీ ఆఫ్ స్టాక్ మార్కెట్లో. ఒకటి 2004 మే, ఇది మన యూపీఏ గవర్నమెంట్ ఫస్ట్ టైం అప్పుడు. రెండోసారి వచ్చేసి 2009 యూపీఏ గవర్నమెంట్ సెకండ్ టైం ఫామ్ అయినప్పుడు.
కోవిడ్ టైంలో కూడా మీకు లోవర్ సర్క్యూట్ వచ్చేసి మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళిపోయింది. కనుక మ్యాక్సిమం సర్క్యూట్ ఫిల్టర్స్ వల్ల ఒక రోజులో మార్కెట్స్ 15% మించి పడవు. దట్ ఇస్ రూల్. అంత పడిందంటే ఆ రోజుకి షట్ డౌన్ చేసేస్తారు. అదే జరిగింది అనుకుందాం. జరిగితే కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ అమ్మేయచ్చు, స్టాక్స్ అమ్మలేరు బట్ ఫండ్స్ అమ్మేయచ్చు. ఆ రోజు వాల్యూ ప్రకారం మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అంటే ఎంత పోతుంది? సర్క్యూట్ అయిపోయినా కూడా, పడిపోయినా కూడా, మార్కెట్ క్లోజ్ అయినా కూడా మీ మ్యూచువల్ ఫండ్స్ అమ్మేస్తే మీకు 15% లాస్తో బయటికి వెళ్ళిపోతే మీ 1,85 crore వచ్చిందా? సో మీకు మోర్ దెన్ 30% వర్కౌట్ అయిందా? అది రెండోది. ఈ లోవర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ హిస్టరీలో 2 సార్లు జరిగింది. దాదాపు ఏం జరుగుద్ది అంటే మార్కెట్ పడుతున్నప్పుడు కంటిన్యూస్గా పడుతూ ఉంటుంది మార్కెట్. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పడుద్ది అని అర్థం. పడుతున్న మనకు అర్థమవుతుంది కదా మార్కెట్ పడుతోంది, కొంచెం పరిస్థితి బాగాలేదని. ఒక 5% 10% మార్కెట్ పడగానే మనం తీసేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసి లోవర్ సర్క్యూట్ 15%, సెకండ్ ఫిల్టర్ వచ్చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్ పడుతున్నప్పుడు మన డబ్బులు మనం తీసేసుకోవాలి. తీసేసుకుంటే అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. మూడోది, సపోజ్ ఇప్పుడు మీ గోల్ కనుక ఒక 10 yearsకో 5 yearsకో లేదా 15 yearsకో గోల్ పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, రైట్? మన గోల్ రీచ్ అవ్వడానికి 1 to 2 years ముందే మీ మనీ అంతా కూడా డెట్ ఫండ్స్కి మూవ్ చేసేసుకోవచ్చు. డెట్ ఫండ్స్కి మూవ్ చేసేసుకుంటే ఆ డెట్ ఫండ్స్లో ఉన్నప్పుడు మార్కెట్ పడ్డా మనది ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి మన గోల్ మనం రీచ్ అయినప్పుడు మనకు అనుకున్న డబ్బులు అనుకున్న విధంగా వస్తాయి. అర్థమవుతుంది ఇది? అంటే మన గోల్ రీచ్ అవ్వడానికి ముందే 6 months 1 year ముందే మనం అంతా కూడా డెట్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్ ఫండ్లో మూవ్ చేసేసుకుంటే మనం గోల్ రీచ్ అయినప్పుడు ఈ డబ్బులని విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా ఒక గోల్ పెట్టుకొని, ఒక నీడ్ పెట్టుకొని, ఆ నీడ్ రీచ్ అవ్వడానికి, గోల్ రీచ్ అవ్వడానికి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండి అదాన్ని ట్రాక్ చేసుకుంటూ ఉంటే మీకు మార్కెట్ పడుతుందా పడదా అనేది మనము అబ్జర్వ్ చేసుకొని మనం చెక్ చేసుకొని దానికి ముందే ఒక 6 months 1 year దాదాపుగా చాలామందికి ఇలాగే చేస్తుంటాం మేము. గోల్ ఎప్పుడైతే ఉందో వాళ్ళకు రీచ్ అవ్వడానికి, మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే రిటైర్మెంట్ కార్పస్ అవ్వచ్చు, ఇవన్నీ రీచ్ అవ్వడానికి ఒక 6 months 1 year ముందు వీ విల్ మూవ్ ఇన్ టు బ్యాలెన్స్ ఫండ్స్ ఆర్ డెట్ ఫండ్స్ ఆర్ లిక్విడ్ ఫండ్స్ పెట్టుకొని మనం వెయిట్ చేస్తాం. అక్కడ నుంచి మన గోల్ రీచ్ అవ్వడినప్పుడు మనకు అవసరమైన కార్పస్ తీసుకుంటూ వెళ్ళిపోతాం. అట్లా మనం 2 years ముందో 6 months ముందో 1 year ముందో మనము పోర్ట్ఫోలియో మార్చుకోవచ్చు. ఒకవేళ మనం పడ్డా కూడా మ్యాక్సిమం వచ్చే లాస్ వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ 15 to 20% కాబట్టి మీకు ఎడిదిరిగి 12% తక్కువ రాదు. అండ్ ఇంకొకటి, సపోజ్ ఇప్పుడు మీరు నేను ఇంకా గోల్ నాకు 2-3 years ఉంది, ముందే పడిపోయింది అనుకుంటే నో ప్రాబ్లం, వెయిట్ చేయండి, మళ్ళీ రికవర్ అయిపోతుంది కదా. సో మీకు కోవిడ్ టైంలో ఎంత పడిందో వీషప్ రికవరీ చూసాం కదా. సో ఇవన్నీ చేయాలంటే నాకు ఐడియా లేదు, నేను చేయలేను, నేను స్టడీ చేయలేను అంటే అడ్వైజర్ని కలవండి. హ్యాపీగా ఇవన్నీ ట్రాక్ చేస్తూ ఉంటారు. అడ్వైజర్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ బెటర్ వే ఇన్ జనరేటింగ్ బెటర్ రిటర్న్స్ ఆల్సో. సో నేను చేస్తుంటాం జనరల్గా అందరికీ అట్లా. సో మీరు నాకు ఇవేం తెలియదు అనుకొని ఫిక్స్డ్ డిపాజిట్లోనో లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని 6%కి స్టిక్ అయ్యే బదులు ఇలా ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకొని మీరు మోర్ దెన్ 15% రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను వెహికల్లో నాకు డ్రైవింగ్ రాదు అంటే విల్ హైర్ ఏ డ్రైవర్, అంతే కదా. లేదా నేను 2-wheeler వెళ్తాను, నాకు నడపవచ్చు అనుకుంటే మీరు ప్రికాషన్స్ తీసుకుంటారు, హెల్మెట్ పెట్టుకుంటారు, 40 స్పీడ్లో వెళ్తారు, లెఫ్ట్ సైడ్ వెళ్తారు, బండి కండిషన్లో ఉంటుంది, ఫ్యూయల్ ఉంటుంది, ఇలా ఇవన్నీ ప్రికాషన్స్తో వెళ్తాం. అలాగే మనం కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. తీసుకుంటే మీ కార్పస్ని అనుకున్న విధంగా రీచ్ అవ్వచ్చు. అయితే ఈ కార్పస్ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా నాకు తెలియదు అనుకుంటే అడ్వైజర్స్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. అలా అడ్వైజర్ ద్వారా వెళ్తే డెఫినెట్లీ మీరు అనుకున్న విధంగా గోల్ రీచ్ అవుతారు, మీరు అనుకున్న విధంగా రేట్ ఆఫ్ రిటర్న్ రీచ్ అవుతారు. కనుక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఒక 20 years బ్యాక్ అనుకోండి, ఇవన్నీ అవసరం లేదు. మీకు ఫిక్స్డ్ డిపాజిట్ కోఆపరేటివ్ బ్యాంకులు 15% అబోవ్ ఇచ్చేవి, ఎన్బిఎఫ్సిలు 18% పైన ఇచ్చేవి, శ్రీరాము లేకపోతే ఇంకా బజాజు లేకపోతే ఇంకా కొన్ని ఎన్బిఎఫ్సిలు. తర్వాత ప్రైవేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వచ్చేసి 15% ఇచ్చేవి. పిఎస్సి బ్యాంకులు కూడా డబుల్ డిజిట్ ఇచ్చిన రిటర్న్స్ ఉన్నాయి 15 ఏళ్ల క్రితం. కనుక హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎఫ్డీలలో. ఇప్పుడు ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతాయి కదా. తగ్గినప్పుడు నాకు డిజైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ విచ్ ఇస్ 12-15%, అంటే ఇన్ఫ్లేషన్ బీట్ రిటర్న్ రావాలి, ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి, అంతకంటే కొంచెం ఎక్కువ రావాలి, అంటే 12-15% కైండ్ ఆఫ్ రిటర్న్. ఇది రావాలి అంటే ఒక్క మ్యూచువల్ ఫండ్స్లోనే సాధ్యం అది. మరి ఆ మ్యూచువల్ ఫండ్స్ సాధ్యమైనప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్, మార్కెట్ పడిపోతుంది, నేను తీసేటప్పుడే పడిపోతుంది, నా చేతికి వస్తాయా అనుకున్నప్పుడు అడ్వైస్ ద్వారా వెళ్ళడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకునే విధంగా రిటర్న్స్ వచ్చేస్తాయి మీకు. ఇటువంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల కూడా జరుగుతాయి. నేను చేయలేకపోతే అడ్వైజర్ వెళ్ళండి. సో మా దగ్గరికి రావచ్చు, మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. సో అట్లా మనం హ్యాపీగా మనకు కావాల్సిన రిటర్న్స్ మనం అచీవ్ చేయొచ్చు సక్సెస్ఫుల్గా. రైట్. సో మొత్తానికి మనం అనుకున్న ఫినాన్షియల్ గోల్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ గోల్, ఒకవేళ మార్కెట్ పడ్డా కూడా 20% లాస్ అయినా 80% మనకి అమౌంట్ వస్తుంది. లేదంటే డెట్ ఫండ్స్ లాంటి వాటిలో మూవ్ చేసుకుంటే ఏ ఇబ్బంది కూడా లేదంటారు. ఎస్,
అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా నేను యాక్సిడెంట్ అవుతుంది అనే అవకాశం ఉంటే ప్రికాషన్స్ తీసుకుంటాం కదా. ఇప్పుడు మీకు కార్లో వెళ్ళేటప్పుడు మనము ఇవి దాని ఏమంటారు ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఉంటాయి? ఏదైనా యాక్సిడెంట్ అయితే సేఫ్ చేయడానికి కదా. కనుక దేర్ ఆర్ సో మెనీ ప్రికాషన్స్ ఆల్సో. ఆ ప్రికాషన్స్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే ఇప్పుడు ఈ మధ్య కాలం చూస్తే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి గురించి అడుగుతున్నారు. ఎస్ఐపి అనేది ఒక ప్రోడక్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు మ్యూచువల్ ఫండ్స్ వద్దు, రిస్క్ అంటున్నారు, కానీ ఎస్ఐపి కావాలి అలా అడుగుతూ ఉంటారు. ఎస్ఐపి హ్యాస్ బికమ్ ఏ ప్రోడక్ట్ నౌ. ఎందుకు అంటే దానివల్లనే. సో ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఉండే రిస్క్ నాకు వద్దు, కానీ ఎస్ఐపి కావాలి అనే రేంజ్కి వచ్చిందంటే అర్థమవుతుంది అందరికీ. సో ఈ అర్థమైనప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే బెటర్ యూ మీట్ అన్ అడ్వైజర్. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. మీకు మాక్సిమం ఎక్స్పెన్స్ రేషియోలో 0.7 నుంచి 1% ఉంటుంది. ఆ 1% ఎక్స్పెన్స్ రేషియో అనేది నథింగ్. అది మీకు ఎంత ఆల్ఫా జనరేట్ చేసినప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.